యాపిల్ అంటేనే చాలామందికి యాస్పిరేషనల్ బ్రాండ్. చాలామంది యాపిల్ ప్రోడక్ట్స్ని జస్ట్ బ్రాండ్ వాల్యూ కోసమే కొందాం అనుకుంటారు. కానీ మనకు తెలిసిందే కదా, ఇవి అందరూ అఫోర్డ్ చేయలేరు. యాపిల్ చేసే అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇంతే, చాలా ప్రీమియం అనిపించుకుంటాయి. కానీ కొన్ని నెలల కింద వచ్చిన మ్యాక్బుక్ ఎయిర్ M1 మాత్రం వీటికి భిన్నమని చెప్తాను. అందరూ అనుకుంటున్నట్టు ఈ మ్యాక్బుక్ ఎయిర్ ఎక్స్పెన్సివ్ కానే కాదు. ఇది ₹1,00,000 బడ్జెట్లో నిఖార్సైన వాల్యూ బార్గెన్ అంటాను. మరి ఎందుకు, ఎలా అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు విక్రమ్, మీరు చూస్తున్నారు ఆండ్రాయిడ్ బైట్స్. సో ఇది యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1 మెయిన్ ప్యాకేజ్. పైనుంచి చూస్తే క్లీన్ అండ్ సింపుల్ ప్యాకేజ్. ఇక లోపలికి వెళ్తే ఓన్లీ 3 కాంపోనెంట్స్: మ్యాక్బుక్, చార్జర్, ఛార్జింగ్ కేబుల్. ఇక్కడ డిజైన్ ఏమాత్రం చేంజ్ చేయకుండా ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ మ్యాక్బుక్ ఎయిర్ చాసీనే ఇక్కడ వాడుతున్నారు. అటెన్షన్ అంతా తన కొత్త చిప్ M1 చుట్టూ ఉండాలని యాపిల్ ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు. డిజైన్ పాతదే అయినా నిస్సందేహంగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ ల్యాప్టాప్ ఇన్ ఎనీ బడ్జెట్. లుక్స్ విషయంలో ఓన్లీ డెల్ XPS అండ్ రేజర్ బ్లేడ్ స్టెల్త్ మాత్రమే దీనికి కాస్త పోటీ ఇవ్వగలవు. ఇది చాలా ఐకానిక్ డిజైన్. ఈ డిజైన్ మార్కెట్లో వచ్చి చాలా ఏళ్లు గడిచినా స్టిల్ లుక్స్ ఫ్రెష్ అండ్ స్టైలిష్. క్లీన్ అండ్ నీట్ మినిమలిస్టిక్ డిజైన్. ఇది యూనిబాడీ అల్యూమినియం కేస్ కాబట్టి ఒక సాలిడ్ రెక్టాంగులర్ మెటల్ స్లాబ్ లాగా కనబడుతుంది. ఎక్కడా ఏ విధమైన ఫ్లెక్స్ గానీ లేదు. వెరీ వెల్ బిల్డ్. ఈ ల్యాప్టాప్ చాసీ హై గ్రేడ్ అల్యూమినియంతో చేశారు. ఒక్క బ్యాక్ ప్లేట్ తప్ప ఎక్కడా ఏ విధమైన కటౌట్స్ లేవు. వెయిట్ వచ్చి 1250 grams. ఇందాక చెప్పినట్టు చేతిలో పట్టుకున్నప్పుడు ఇది చల్లగా ఉండటమే కాకుండా ఇది ఒక సాలిడ్ అల్యూమినియం స్లాబ్ ని పట్టుకున్న ఫీలింగ్ ఇస్తుంది. ఓన్లీ 3 పోర్ట్స్ ఉన్నాయి. ఎడమ వైపు 2 USB-C పోర్ట్స్. ఈ 2 పోర్ట్స్ ని కూడా ఛార్జింగ్ లేదా డిస్ప్లే పోర్ట్ లాగా వాడుకోవచ్చు. కుడివైపు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. యాపిల్ ఇంకా హెడ్ ఫోన్ జాక్ ఉంచడం వెరీ గుడ్ సైన్ అనుకోవచ్చు. సో ఈ 3 పోర్ట్స్ కాకుండా ఇంకెక్కడా కూడాను ఎలాంటి ఓపెనింగ్స్ లేవు. సో డస్ట్ లోనికి వెళ్లి ఇంటర్నల్ కాంపోనెంట్స్ పాడు చేసే అవకాశం లేదు. గుర్తుంచుకోండి, ఇది కంప్లీట్లీ ఫ్యాన్లెస్ డిజైన్ కాబట్టి హీట్ వెంట్ కోసం ఏ విధమైన ఓపెనింగ్స్ ఇవ్వలేదు. ఎలాంటి హీట్ ఉన్నా అది ఈ అల్యూమినియం బాడీ ద్వారానే డిసిపేట్ చేస్తుంది. డిజైన్ విషయంలో నాకున్న ఒకే ఒక చిన్న కంప్లైంట్, ఈ రోజుల్లో కూడా డిస్ప్లే చుట్టూ పెద్ద బెజల్స్ ఉంచడం. అయితే ఇది పెద్ద సమస్య కానే కాదు. ఆల్ ఇన్ ఆల్ ఫెంటాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ₹1,00,000 బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అని చెప్పవచ్చు. ఇది ఒక 13.3 inch QHD డిస్ప్లే. 16:10 ఆస్పెక్ట్ రేషియోలో వస్తుంది. ఈ ఆస్పెక్ట్ రేషియోలో వర్టికల్ స్పేస్ ఎక్కువ ఉండటం వల్ల డిస్ప్లే ఏరియా పెరగడమే కాకుండా డాక్యుమెంటేషన్, బ్రౌజింగ్, ఎడిటింగ్ లాంటి ప్రొడక్టివ్ టాస్క్ కి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో ఈజ్ నౌ అవుట్డేటెడ్ ఫర్ ల్యాప్టాప్స్. ఈ బడ్జెట్లో మిగతా ల్యాప్టాప్స్ లాగా కాకుండా ఇక్కడ మనం QHD రిజల్యూషన్ చూడొచ్చు. ఇది రెటీనా డిస్ప్లే, సో పిక్సెలేషన్ బాధే లేదు. చూసే మూవీస్ కానీ, టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ క్రిస్ప్ అండ్ క్లీన్ గా కనిపిస్తాయి. ప్లస్ ఇది IPS ప్యానల్, సో వ్యూయింగ్ యాంగిల్స్ అండ్ కలర్ అక్యూరసీ ఈజ్ వెరీ గుడ్. నో ప్రాబ్లమ్స్ హియర్. యాపిల్ దీన్ని క్వాడ్ LED ప్యానల్ అని మార్కెట్ చేస్తుంది. ఆ విధంగా చూస్తే కాంట్రాస్ట్ కూడా పర్వాలేదు when compared to the other LED panels in this segment. పైగా ఈ డిస్ప్లే 100% DCI-P3 కలర్ స్పేస్ ని సపోర్ట్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎడిటర్స్. ప్లస్ యాపిల్ మ్యాక్బుక్ డిస్ప్లే ప్యానల్స్ షిప్ అయ్యే ముందు కలర్ క్యాలిబ్రేట్ చేయబడి వస్తాయి. చాలా ల్యాప్టాప్స్ లాగా ఇక్కడ బాటమ్ ఫేసింగ్ కాకుండా టాప్ ఫేసింగ్ స్పీకర్స్ ఉన్నాయి. ఈ స్పీకర్ సౌండ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండింగ్ స్పీకర్స్ ఆన్ ఏ ల్యాప్టాప్. ఫుల్ వాల్యూమ్ పైన కూడా సౌండ్ క్వాలిటీలో ఎలాంటి డ్రాప్ లేదని చెప్పాలి. సో బేస్ కోసం తప్పితే ఎక్స్టర్నల్ స్పీకర్ మరి మిస్ అవ్వరు. సో మొత్తంగా టీవీ షోస్, సినిమాలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ గ్రేట్ మల్టీమీడియా మెషిన్. కానీ కొన్ని OLED ప్యానల్స్తో కంపేర్ చేస్తే ఈ డిస్ప్లే తక్కువనే చెప్పాలి. సో ఇప్పుడు ఈ మ్యాక్బుక్ని బెస్ట్గా నిలబెట్టిన కొత్త M1 ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. స్వతహాగా నేను లైఫ్ లాంగ్ విండోస్ యూజర్ని, అలాగే ఆండ్రాయిడ్ యూజర్ని కూడా. కానీ నన్ను విండోస్ నుంచి మ్యాక్ఓఎస్ వైపు మళ్ళీ చేసింది మాత్రం ఈ M1 ప్రాసెసర్ అని చెప్పాలి. ఇప్పుడు మనకి పెద్దగా అనిపించకపోవచ్చు కానీ ఇది యాపిల్ లాంటి కంపెనీకి కూడా ఒక మైల్ స్టోన్ మూవ్ అని చెప్పాలి. యాపిల్ 2013లో మొదటిసారి 64-bit A7 SoC ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి దాని మీద ప్రతి ఏడాది ఇంక్రిమెంటల్ అప్గ్రేడ్స్ చేస్తూ వచ్చారు. అలా 15 generations ఇంప్రూవ్ చేస్తే దాని ఫలితమే ఈ M1 చిప్. యాపిల్ ఇంటెల్ ప్రాసెసర్స్ని కాదని తన సొంత ప్రాసెసర్స్తో ముందుకెళ్తున్నామని గత ఏడాది జూలైలో ప్రకటించింది. ఆ రోడ్ మ్యాప్లో భాగంగానే గత ఏడాది నవంబర్లో మ్యాక్బుక్ ఎయిర్, మార్చ్లో iMac అండ్ iPad, వచ్చే నవంబర్లో మ్యాక్బుక్ ప్రోస్ రిలీజ్ చేయనుంది. ఇలా చేయటం వల్ల తాము చేసే ప్రోడక్ట్స్ పైన హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్ అంటే వర్టికల్ ఇంటిగ్రేషన్ చేయటం వల్ల ఫుల్ కంట్రోల్ ఉంటుంది. సో పవర్ ఎఫిషియన్సీ, సాఫ్ట్వేర్ సపోర్ట్ విషయంలో మనం మున్ముందు చాలా లాభాలు పొందవచ్చు. ఈ కోవలో భాగంగానే ఆల్రెడీ iOS అండ్ iPad యాప్స్ కొన్ని మనం మ్యాక్బుక్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్న విషయం గమనించండి. ఇక్కడ ఈ M1 చిప్ 8 CPU కోర్స్ మరియు 8 GPU కోర్స్ తో వస్తుంది. ఇక్కడ 4+4 బిగ్ లిటిల్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తున్నారు. హెవీ డిమాండింగ్ టాస్క్ కోసం 4 Firestorm కోర్స్, మిగతా 4 స్మాల్ పవర్ సేవింగ్ టాస్క్ కోసం వాడుతున్నారు. బ్రౌజింగ్, లైట్ గేమింగ్, మల్టీటాస్కింగ్ ఏదైనా ఈ ల్యాప్టాప్ సునాయాసంగా హ్యాండిల్ చేయగలదు.
అంతేకాదు ఇట్ రన్స్ సూపర్ కూల్ టు ద టచ్. అయితే ఈ అన్ని టాస్క్ లో బాగా పర్ఫామ్ చేసి ఇది ఆల్రౌండర్ అనిపించుకున్న వీడియో ఎడిటింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది తిరుగులేని నంబర్ 1 చాయిస్ అని చెప్పొచ్చు. ఈవెన్ వెన్ కంపేర్ టు ద ప్రో ఇంటెల్ మ్యాక్బుక్స్. 4K 60 FPS ఎడిటింగ్ వరకు ఈ ల్యాప్టాప్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాండిల్ చేయగలదు. ఉదాహరణకి నేను నా రెడ్మీ నోట్ 10 ప్రో రివ్యూ 4K 10-bit ఫుటేజ్ 12 to 410 వీడియో ట్రాక్స్తో ఈ ల్యాప్టాప్లోనే డావిన్సీ రిజాల్వ్లో ఎడిట్ చేశాను. 16 నిమిషాల ఆ వీడియో వితౌట్ ఎనీ ఎర్రర్స్ 1 గంటలో రెండర్ అయింది. అదే నా 9th జనరేషన్ ఇంటెల్ 6 కోర్ 12 థ్రెడ్ 32GB ర్యామ్ ఉన్న విండోస్ డెస్క్టాప్ రెండర్ చేయలేక ఆగిపోయింది. ఆ రివ్యూ వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక కీబోర్డ్ విషయానికి వస్తే యాపిల్ ఇక్కడ కొత్త సీజర్ మెకానిజంతో మ్యాజిక్ కీబోర్డ్ తెచ్చింది. సైజ్, లేఅవుట్ లేదా కీ ట్రావెల్ విషయంలో నాకు ఎలాంటి డిస్సాటిస్ఫాక్షన్ లేదు. ఆల్మోస్ట్ 70 words per minute స్పీడ్తో నేను ఈ కీబోర్డ్ మీద టైప్ చేయగలిగాను. సో నో కంప్లైంట్స్ హియర్. ప్లస్ ఈ కీబోర్డ్ టాప్ రైట్ కార్నర్ లో పవర్ బటన్ మీద ఫింగర్ ప్రింట్ టచ్ ఐడి ఇంటిగ్రేట్ చేశారు, విచ్ ఈస్ బ్లేజింగ్ ఫాస్ట్. 10 out of 10 times మీ ఫింగర్ ప్రింట్ ని ఎలాంటి డిలే లేకుండా డిటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఇది బ్యాక్లిట్ కీబోర్డ్. ఇక్కడ ఉన్న అంబియంట్ లైట్ సెన్సర్ లైటింగ్ లెవెల్స్ ని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేస్తుంది. మీరు ఈ లెవెల్స్ ని మాన్యువల్ గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ టోటల్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కీబోర్డ్. ఇక టచ్ ప్యాడ్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఫోర్స్ టచ్ ట్రాక్ ప్యాడ్ చూడొచ్చు. యాపిల్ ట్రాక్ ప్యాడ్స్ ఆర్ కన్సిడర్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ట్రాక్ ప్యాడ్స్ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా మిగతా కంపెనీస్ ఈ గ్యాప్ ని పూరిస్తూ వచ్చినా ఇంకా వెనకే ఉన్నాయని చెప్పాలి. ఈ గ్లాస్ ట్రాక్ ప్యాడ్ చాలా రెస్పాన్సివ్ అండ్ ఫీల్స్ సూపర్ స్మూత్. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. ఇక్కడ ట్రాక్ ప్యాడ్ ఏరియా ఎక్కువగా ఉండటం వల్ల సులువుగా మీరు యూజర్ ఇంటర్ఫేస్ ని నావిగేట్ చేయగలుగుతారు. ఇవి కాకుండా macOS ని నావిగేట్ చేయడానికి చాలా జెస్చర్స్ కూడా ఉన్నాయి. సో ఇవి మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే ఈ మ్యాక్బుక్ లో ఓన్లీ 2 USB-C పోర్ట్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా థండర్బోల్ట్ 3 అండ్ పవర్ డెలివరీ 3 కంపాటబుల్. సో ఈ పోర్ట్స్ ద్వారా మీరు ఏదైనా ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసుకోవటమే కాకుండా థండర్బోల్ట్ 3 కాబట్టి అట్లీస్ట్ 6K 60Hz డిస్ప్లే వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. నేను నా 32-inch BenQ 4K డిస్ప్లేని కనెక్ట్ చేసి చూసాను. యూజర్ ఇంటర్ఫేస్ స్కేలింగ్ గానీ పిక్సెలేషన్ గానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. ఇక OS విషయానికి వస్తే ఇది macOS 11 తో వస్తుంది. ఈ వీడియో రిలీజ్ చేసే సమయానికి కరెంట్ అప్డేటెడ్ macOS వర్షన్ 11.4. macOS 12 ఆల్రెడీ జూలై 7న ఇంట్రొడ్యూస్ చేశారు. సో నవంబర్లో వచ్చే కొత్త మ్యాక్బుక్ ప్రోస్తో macOS 12 ని పబ్లిక్ రిలీజ్ చేయొచ్చు. ముందు చెప్పినట్టు యాపిల్ ఇంటెల్ నుంచి అంటే x86 నుంచి ARM ఆర్కిటెక్చర్కి మూవ్ అయింది. కొత్త చిప్ అవ్వడం వల్ల యాప్ కంపాటబిలిటీలో ప్రాబ్లమ్స్ ఉండటం సహజం. కానీ యాపిల్ అందుకోసం రోజెట్టా 2 అనే ఎమ్యులేటర్ని ముందుగానే డెవలప్ చేసి పెట్టింది. సో కొత్తగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా పాత సాఫ్ట్వేర్స్ అన్ని ఈ ఎమ్యులేటర్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ రిలీజ్ అయిన గత 6 నెలల్లో చాలా సాఫ్ట్వేర్స్ నేటివ్ సపోర్ట్తో వచ్చేసాయి. ఇందులో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్, అడోబ్ ఫోటోషాప్, అడోబ్ లైట్ రూమ్, డావిన్సీ రిజాల్వ్ ఇలా అన్ని ఇప్పుడు నేటివ్ సపోర్ట్తో వచ్చేసాయి. ఆల్మోస్ట్ అన్ని బ్రౌజర్స్ కూడా నేటివ్ సపోర్ట్తో పనిచేస్తున్నాయి. గుర్తుంచుకోండి, యాప్ సాఫ్ట్వేర్ సపోర్ట్ 3 రకాలు. 1 యూనివర్సల్ అంటే ఇవి ఇంటెల్ అండ్ M1 వర్షన్స్తో పనిచేస్తాయి. 2 నేటివ్ సపోర్ట్ అంటే స్పెసిఫికల్లీ ఇది M1 చిప్ కోసం మాత్రమే రాసినవి. 3 పాత సాఫ్ట్వేర్ ఓన్లీ ఇంటెల్ కోసం రాసినవి కానీ ఇవి ఎమ్యులేషన్ సపోర్ట్తో అంటే రోజెట్టా 2 పైన పనిచేస్తాయి. ఉదాహరణకి MATLAB. ప్రస్తుతం MATLAB నేటివ్ సపోర్టెడ్ వర్షన్ లేదు. సో రోజెట్టా 2 పైనే పనిచేస్తుంది. దీనివల్ల ఒక 20 to 30% పర్ఫార్మెన్స్ హిట్ ఉండొచ్చు. కానీ రోజెట్టా 2 ఆప్టిమైజేషన్ అండ్ M1 చిప్ వలన ఎమ్యులేషన్ లో కూడా ఇవి మిగతా ల్యాప్టాప్స్ తో కన్నా ఫాస్ట్ గా పనిచేస్తాయి. మీరు ఏదైనా పర్టికులర్ టూల్ గానీ సాఫ్ట్వేర్ గానీ వాడాలనుకుంటే M1 చిప్ ఈ సాఫ్ట్వేర్ ని సపోర్ట్ చేస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ కి వెళ్ళండి. ఇక్కడ చాలా సాఫ్ట్వేర్స్ వాటి కంపాటబిలిటీ స్టేటస్ రోజు అప్డేట్ చేస్తుంటారు. సో ల్యాప్టాప్ కొనే ముందు అకాడమిక్ టూల్స్ వాడేవాళ్ళు యాప్ కంపాటబిలిటీ ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సాఫ్ట్వేర్ సపోర్ట్ లో యాపిల్ కి ఎదురులేని ట్రాక్ రికార్డ్ ఉంది. యాపిల్ OS సపోర్ట్ అట్లీస్ట్ 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. 2013లో వచ్చిన మ్యాక్బుక్ ఎయిర్ ని ఇంకా అప్డేట్ చేస్తున్నారంటే ఈ విషయం అర్థమైపోతుంది. సో OS సపోర్ట్స్ విషయంలో బెంగ లేకుండా నిశ్చింతగా ఉండొచ్చు. ఇందులో 30W ఛార్జర్ బండల్ చేసి ఇచ్చారు. దీంతో ల్యాప్టాప్ పూర్తిగా ఛార్జ్ చేయాలంటే సుమారుగా 2.5 గంటలు పడుతుంది. ఈ విషయంలో మాత్రం మిగతా కంపెనీస్తో పోలిస్తే యాపిల్ వెనకబడిందని చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఉన్న ఈ 2 పోర్ట్స్ కూడా USB PD 3.0 కంపాటబుల్. అందువల్ల మీరు వేరే ఏ ఫాస్ట్ ఛార్జర్తో అయినా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ మ్యాక్బుక్ 49.9 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ ఈజ్ అవుట్ స్టాండింగ్. జనరల్ యూసేజ్ లో ఆల్మోస్ట్ 14 నుంచి 16 గంటల పాటు మీరు దీన్ని బ్యాటరీ పైన నిశ్చింతగా వాడుకోవచ్చు అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఇదంతా M1 హార్డ్వేర్ అండ్ macOS సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఫలితమే. అందుకే పర్ఫార్మెన్స్ పర్ వాట్ అనే మెట్రిక్ విషయంలో దీనికి ఎదురు లేదనే చెప్పొచ్చు. ఇక స్టాండ్ బై బ్యాటరీ కన్సంప్షన్ ఈజ్ ఆల్మోస్ట్ 0. రాత్రంతా దీన్ని మీరు స్టాండ్ బై లో ఉంచినా బ్యాటరీ డజంట్ డ్రాప్ బై ఈవెన్ 1%. దీన్ని వాడిన గత 4 నెలల్లో జనరల్ యూసేజ్ లో ఇది వేడెక్కడం నేను అసలు చూడలేదు. అది కూడా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ లేదు. ఓన్లీ దీన్ని ఫుల్ లోడ్ లో స్ట్రెస్ చేసినప్పుడు మాత్రమే, లైక్ నేను నా కెమెరాతో తీసిన 10-bit 4K వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు మాత్రమే కొంచెం వేడెక్కడం గమనించాను.
అది కూడా హాట్ కాదు కానీ వామ్ అని చెప్పొచ్చు. ప్రైసింగ్ గురించి మాట్లాడే ముందు మ్యాక్బుక్ ఎయిర్ M1 కి మ్యాక్బుక్ ప్రో M1 కి మధ్య తేడాలేంటో గమనిద్దాం. మ్యాక్బుక్ ప్రోలో ఇక్కడ అదనంగా టచ్ బార్, ఒక ఎక్స్ట్రా GPU విత్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, ఇంకా ఎక్స్ట్రా బ్రైట్ డిస్ప్లే, ఎక్స్ట్రా బ్యాటరీ, స్లైట్లీ బెటర్ స్పీకర్స్ అండ్ మైక్రోఫోన్స్, హై పవర్ అడాప్టర్ వస్తాయి. ఇవి చాలా మైనర్ అప్గ్రేడ్స్ విచ్ కెన్ బి ఇగ్నోర్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. అందుకే కొంటే బేస్ వేరియంట్ మ్యాక్బుక్ ఎయిర్ మాత్రమే కొనుక్కోండి. ఓకే, ఇప్పుడు ప్రైసింగ్ విషయానికి వద్దాం. బేస్ వేరియంట్ ఖరీదు విచ్ ఈస్ వాట్ మోస్ట్ పీపుల్ నీడ్ అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ స్టార్ట్స్ ఎట్ 92,900. అయితే ప్రస్తుతం యాపిల్ ఒక ప్రమోషనల్ ఆఫర్ రన్ చేస్తుంది. ఎడ్యుకేషన్ ప్రైసింగ్ తో మీరు ఈ మ్యాక్బుక్ ని ఇప్పుడు 83,000 కి కొనుక్కోవచ్చు. ప్లస్ వీటితో పాటు అదనంగా ఫ్రీ ఎయిర్పోర్ట్స్ ని కూడా ఇస్తున్నారు విచ్ ఈస్ ఎ ఫ్యాంటాస్టిక్ డీల్. నెక్స్ట్ వేరియంట్ కి వచ్చేసరికి మ్యాక్బుక్ ఎయిర్ విత్ 8 కోర్ 8 GPU అండ్ 512GB స్టార్ట్స్ ఎట్ 1,17,900. మీరు చూస్తున్న ఈ మ్యాక్బుక్ స్పేస్ గ్రే మోడల్, ఇంకా గోల్డ్, సిల్వర్ కలర్స్ లో కూడా ఇది దొరుకుతుంది. దీంతో పాటు యాపిల్ వాళ్ళు 1 year యాపిల్ TV Plus సబ్స్క్రిప్షన్ కూడా బండిల్ చేసి ఇస్తున్నారు. అయితే ఇక్కడ విండోస్ లైఫ్ కి అలవాటు పడిన వాళ్ళకి 8GB ర్యామ్ సరిపోతుందా అన్న సందేహం రావచ్చు. 8GB ర్యామ్ ఖచ్చితంగా 90% మెంబర్స్ సరిపోతుంది. మిగతా వాళ్ళు అన్ని డబ్బులు పోసి 16GB కొనే బదులు ఇంకో 3 months ఆగి M1X చిప్ తో వచ్చే అసలైన ప్రో మోడల్స్ కోసం వెయిట్ చేయండి. కానీ డెఫినెట్ గా బడ్జెట్ లో 1,50,000 ఆ రేంజ్ లో ఉండొచ్చు. ఇక చివరిలో నెగటివ్స్. ఒకటి, మెయిన్గా ల్యాక్ ఆఫ్ పోర్ట్స్. టైప్ ఏ USB పోర్ట్ కానీ HDMI పోర్ట్ కానీ లేదు. అయితే దీనికోసం మార్కెట్లో రకరకాల డాంగిల్స్ కానీ USB హబ్స్ కానీ దొరుకుతాయి. USB-C పోర్ట్తో ఛార్జింగ్ చేయగలిగే మానిటర్స్ ఉంటే బెటర్. సో ఇంకో పోర్ట్ ఖాళీగా ఉంటుంది. కీబోర్డ్ లేదా మౌస్ పెట్టుకోవచ్చు. సో ల్యాప్టాప్ కొనే ముందు ఈ పెరిఫెరల్ కాంబినేషన్స్ అంటే కీబోర్డ్, మౌస్, మానిటర్ లేదా హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయడం తప్పకుండా చూసుకోండి. 2, ఇక్కడ బేస్ లెవెల్ స్టోరేజ్ 256GBతోనే వస్తుంది. 512GB ఉంటే బాగుండేది. కొన్ని నెలల్లో 256GB నిండిపోతుంది. సో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అవసరం పడవచ్చు. 3, వేరే చెప్పేదేముంది, యాపిల్ సర్వీస్ చాలా ఎక్స్పెన్సివ్. How much is it? For each one 19,999. For couple 39,998. Cash or card, sir? ₹2 తక్కువ 40,000. 4, ఇక్కడ అప్గ్రేడ్ చేయడానికి ఆప్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇది యూనిఫైడ్ ర్యామ్ ఆర్కిటెక్చర్ కాబట్టి ర్యామ్ మదర్ బోర్డ్ పై సోల్డర్ అయి ఉంటుంది. సో ఎలాంటి అప్గ్రేడ్ చేయడానికి వీలు లేదు. ఓన్లీ బ్యాటరీ మాత్రమే మార్చే వెసులుబాటు ఇచ్చారు. 5, గేమింగ్. టు బి ఫేర్, ఇది డిఫరెంట్ యూజ్ కేస్. బేసిక్ గేమింగ్ చేసే వాళ్ళకి దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఈ ల్యాప్టాప్ ఖచ్చితంగా సరిపోతుంది. ఇక కాంపిటీషన్ గురించి చూద్దాం. ఇది అల్ట్రా బుక్ సెగ్మెంట్ కాబట్టి గేమింగ్ ల్యాప్టాప్స్ ని పక్కన పెడితే అరౌండ్ 1 lakh HP Envy, Lenovo Yoga Slim సిరీస్, Asus ZenBook సిరీస్, Acer Swift 5 కన్సిడర్ చేయొచ్చు. ఇవన్నీ ల్యాప్టాప్స్ కూడా ఇంటెల్ టైగర్ లేక్ అంటే i7 1165G7తో కానీ లేదా AMD Ryzen 4700H ఆర్ బెటర్ కాన్ఫిగరేషన్స్లో లభ్యమవుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ సెగ్మెంట్లోని ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే M1 చాలా బెటర్, ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ పర్ వాట్ మెట్రిక్ వైజ్. సో CPU విషయంలో మిగతా కంపిటీటర్స్తో బెటర్ అవ్వటమే కాకుండా GPU విషయంలో కాంపిటీటర్స్తో సమానంగా పోటీ పడగలదు. అయితే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1తో కంపేర్ చేస్తే ఇక్కడ విండోస్ ల్యాప్టాప్స్కి కొన్ని క్లియర్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ టచ్ స్క్రీన్, లేదా థండర్బోల్ట్ 4 సపోర్ట్, లేదా చీప్ స్టోరేజ్. బట్ ఇవి లేకపోవడం నేనైతే డీల్ బ్రేకర్ అనుకోను. ఇది నేను నా పర్సనల్ యూసేజ్ కోసం కొన్న ల్యాప్టాప్, కానీ నా స్పెసిఫిక్ యూజ్ కేస్కి ఇది బ్రహ్మాండంగా సరిపోయింది. అలా అని దీనికి నెగిటివ్స్ లేకపోలేదు, కానీ వీటికి వర్క్ అరౌండ్స్ ఉన్నాయి. దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఎ పర్ఫెక్ట్ ల్యాప్టాప్. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. సో ఏది అవసరం, ఏది కావాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ యూజ్ కేసెస్ కనుక పోర్టబిలిటీ, బ్యాటరీ లైఫ్, బ్రౌజింగ్ లేదా జనరల్ టాస్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లస్ వీడియో ఎడిటింగ్ అయితే ఇది తప్పకుండా కన్సిడర్ చేయాలి. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఇన్నాళ్ళు విండోస్ వాడాక మ్యాక్ ఓఎస్ వాడగలమా అని. దీని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. మ్యాక్ ఓఎస్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది. పెద్ద లెర్నింగ్ కర్వ్ ఏమీ లేదు, సులువుగానే వాడేయచ్చు. సో ఫైనల్గా నా ఒపీనియన్లో దిస్ ఈజ్ ఎ నో బ్రెయినర్ అండర్ 1 lakh. ఈ ల్యాప్టాప్ మాత్రం హెవీ గేమర్స్ కన్సిడర్ చేయకపోవడమే మంచిది. పైగా ఇక్కడ ఎక్స్టర్నల్ GPU పెట్టుకునే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఇది ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి యాప్ డెవలప్మెంట్ ఇంకా టైం పడుతుందని, ప్లస్ ఫస్ట్ టైం రిసెప్షన్ ఏ విధంగా ఉంటుందన్న సందేహంతో యాపిల్ దీన్ని అండర్ ప్రైస్ చేసిందనే చెప్పాలి. అందుకనే ఇది ఓవర్ ప్రైస్డ్ కానే కాదు, మంచి వాల్యూ బార్గెన్, ఎస్పెషల్లీ అట్ ద కరెంట్ సెల్లింగ్ ప్రైసెస్. సో అది మరి నా మ్యాక్బుక్ ఎయిర్ M1 కంప్లీట్ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కమెంట్స్లో ఫీడ్బ్యాక్ పెట్టండి. నా పేరు విక్రమ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.